అట్లాంటి చేయను కాబట్టి మీడియా నన్ను ఎంతో ఆదరించారు. నేను రాజకీయాలు మాట్లాడుతుంటాను. కొంతమంది అనుకుంటారు కోపంగా మాట్లాడతాడు, విమర్శిస్తుంటాడు, తిడతా ఉంటాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. నేను ఆయా పార్టీల నాయకుల, రాజకీయ నాయకుల నిజాయితీని బట్టి, నీతిని బట్టి, వాళ్ళ నడవడికను బట్టి నేను ఎప్పుడూ కామెంట్ చేస్తాను తప్పితే ఒక మంచి నాయకుడిని నేను ఎప్పుడూ విమర్శించరా. ది గ్రేట్, నాకు 35 ఏళ్ళ నుంచి తెలుసు నరేంద్ర మోడీ గారు. ఎప్పుడైనా విమర్శించానా? ఎందుకంటే ఆయన జీవితంలో అవినీతి లేదు. ఎప్పుడు హానెస్ట్గా మాట్లాడేవాళ్ళు. ఆయన దేశభక్తిలో కానీ, ఆయన నాయకత్వంలో కానీ, ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు కానీ, ప్రధాని మంత్రి పదవిలో ఉన్నప్పుడు కానీ మోడీ గారు ఈ అవినీతి చేశారు, ఇన్ని బిల్డింగులు సంపాదించుకున్నారు, ఇన్ని పొలాలు కొన్నారు, స్విస్ బ్యాంకులో డబ్బులు పెట్టారు అని ఎవరైనా మీరు అనగలిగారా? ఎవ్వరు అనలేరు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. వాళ్ళిద్దరూ తూతూ మేమే కాబట్టి. మరి అలాంటి గొప్ప నాయకుడిని నేను ఎప్పుడైనా విమర్శించానా? దిగేట్ ఇందిరాగాంధీ నేను ఎప్పుడు విమర్శించలా. ఆ మేడం చేసిన తప్పే ఆమెకి వినాశనం కోరిందని చెప్పి కామెంట్ చేశాను తప్పితే ఆమె కూడా వన్ ఆఫ్ ద టాలెస్ట్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు. అలాగే నవీన్ పట్నాయక్ ఒడిస్సా, ఆయన్ని ఎవరైనా కామెంట్ చేయగలరా అవినీతిపరుడని? ఆయన అవినీతిపరుడు కాదు. నేను ఎప్పుడు రాజకీయాలు వచ్చినా నవీన్ బాబు గురించి కూడా మాట్లాడతా. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది నారా బాబు గారు ఎలాంటి వారు, జగన్ ఎలాంటి వారు, రాజశేఖర్ ఎలాంటి వారు, ఎన్టీఆర్ ఎలాంటి వారు. నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా. ఎప్పుడు ఆ పార్టీల్లో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీలని విమర్శించా. ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా. తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. మీరు నా రాజకీయాలు 83 నుంచి మాట్లాడుతున్నా, మీరు ఒక్కటైనా మీరు చెప్పండి. చేయలే. అలాగని చెప్పి నేను బీజేపీతో సపోర్ట్ చేశాను అనుకోండి, కాంగ్రెస్ విమర్శిస్తానా? నేను వైసీపీని సపోర్ట్ చేశాను అనుకోండి, తెలుగుదేశాన్ని తిడతానా? తిట్టాను కదా. అక్కడ ఎప్పుడైనా తప్పు చేస్తేనే. ఇన్ని సంవత్సరాలుగా నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. ఇది ఎందుకు చెప్పారంటే, ఇక నుండి నేను రాజకీయాలు మాట్లాడను కాబట్టి. ఎప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడను కాబట్టి, ఏ పార్టీని పొగడను కాబట్టి, ఏ పార్టీని సపోర్ట్ చేయను కాబట్టి, ఏ పార్టీని విమర్శించను కాబట్టి నేను లైఫ్ టైంలో ఇక రాజకీయాల జోలికి పోదలుచుకోవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు ఎవరు తిడుతున్నారనా, సోషల్ మీడియాలో తిట్టారనా, కేసులు పెడుతున్నారనా? కాదు. ఇప్పుడు నేను మగవాణ్ణి, తిట్టడం ఈజీ లేదు. 60 ఏళ్ల 20 ఏళ్ల 16 ఏళ్ల చిన్నపిల్ల దగ్గర నుంచి 70 ఏళ్ల అమ్మమ్మ వయసున్న ఆడపిల్లల్నే వాళ్ళనే అమ్మ నా బూతులు తిడుతున్నారు. మగాళ్ళని తిట్టరా? ఆ మాత్రం నాకు ఒక ఇంగితం ఉంది. బట్ నాకు ఒక్కసారిగా నేనేం చేస్తున్నాను అని నేను ఎప్పుడు ఆలోచించను. ఎక్కడ నాకు నచ్చిందో అదే చేస్తా. ఎప్పుడూ నేను రూపాయి ఎవరి దగ్గర తీసుకోవాలా. ఏ పార్టీలో కూడా నాకు ఈ పదవి ఇవ్వరా అని ఎప్పుడు అడగల. ఎమ్మెల్యే ఆఫర్ చేశారు, ఎంపీ ఆఫర్ చేశారు, ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు. నేను వద్దండి, నాకొద్దు, కావాలంటే సర్వీస్ చేస్తా. నీ అందరికంటే ఎక్కువగా పొగిడింది ఎవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారిని. అది ఆయన్ని అడగండి, నేను చెప్పక్కర్లా.
ఆయన ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నవాడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో. నేను సినిమా తీస్తున్నా ఫస్ట్ డైరెక్షన్కి, శ్రావణ మాసం. ఆయనకి 100 అడుగులు కటౌట్ కట్టించా. కటౌట్ ల్యాక్స్ పెట్టి అన్నపూర్ణ స్టూడియోలో, మీరు చూసుకోండి, నెట్లో ఉంటుంది. పెద్దది పెట్టి కింద నీటికి రాయించి ఆయన్ని రిబ్బన్ కట్ చేయండి అన్నా, నేను సినిమా తీసుకుంటున్నాను మా అబ్బాయి పేరు మీద అంటే ఆయన అన్నపూర్ణ స్టూడియోకి వచ్చారు, కట్ చేశారు, మాట్లాడారు, నా కొడుకుల్ని దీవించారు, నన్ను షేక్ ఇచ్చాడు, నాకు దీవించాడు. అప్పట్లో మరి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని తీసుకురాలేదే. అధికారంలో ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నారు, అది టీడీపీ వాళ్ళకి తెలుసు. పక్కనున్న ఆ సెక్యూరిటీ వాడు, అందరూ నాగేంద్ర అనుకుంటాడు, సెక్యూరిటీ మంచోడు ఆయన. అరే ఇంత మంచి మంచి బాబు గారిని అభిమానించే వాళ్ళు వీళ్ళని ఎవరు మనం పట్టించుకోకుండా ఎవడెవడో మనం ఇది చేస్తున్నామని కూడా నా వింటుండగా నాతో మాట్లాడారు. మరి అప్పుడు బాబు మీద నేను కోపడ్డాను. అంత పెద్ద ఫంక్షన్ని నేను బాబు గారిని పిలిచాను. ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. మంచి పనులప్పుడల్లా నేను ఫుల్ పేజీలో కూడా బాబు గారి గురించి రాశాను. జవాబుదారీతనం గురించి, పరోదాని గురించి, ఐటీ గురించి, మంచి ఏమన్నాయో మంచి ఎప్పుడు అభినందించా. ఆయన తప్పుల్ని కూడా విమర్శించా. అప్పుడు వచ్చింది తంట. నువ్వు పొగుడుతావు, ఉండు సంతోషం, నువ్వు తిట్టకూడదు. మరి నేను బీజేపీ ఆయన పొగుడుతాను, ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు మిస్టేక్ చేస్తే నేను విమర్శిస్తుంటా. మరి నన్ను తిట్టలేదే వాళ్ళు. నేను చాలామందిని, నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి కామెంట్ చేశా. ఆయన నన్ను కొట్టాడా, తిట్టాడా,